నెక్స్ట్ కాన్సెప్ట్ HTML అట్రిబ్యూట్స్. మనం ఇప్పుడు HTML అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా బేసిక్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు HTML అట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, HTML ప్రాపర్టీస్ అసోసియేటెడ్ విత్ ఈచ్ ట్యాగ్. సో HTML ప్రాపర్టీస్ అనేవి మనకి HTMLలో ప్రతి ట్యాగ్ తోటి కూడా అసోసియేట్ అయ్యి ఉంటాయి. అది ఎలాగంటే ఉదాహరణకి ఒక స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ ట్యాగ్ స్పేస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని డబుల్ కొటేషన్స్లో వాల్యూ ఇచ్చి ఆ ట్యాగ్ని ఎండ్ చేసాం. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అని ఇచ్చాం. ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అనేది ఏదైతే ఉందో దీన్నే యాట్రిబ్యూట్ అంటారు. యాట్రిబ్యూట్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక ట్యాగ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసేదే యాట్రిబ్యూట్ అన్నమాట. యాక్చువల్గా మనకి HTMLలో 2 టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్లోబల్ యాట్రిబ్యూట్, సెకండ్ వన్ వచ్చేసరికి లోకల్ యాట్రిబ్యూట్. ఈ గ్లోబల్ యాట్రిబ్యూట్ అంటే ఏంటో తెలుసుకుందాం. గ్లోబల్ యాట్రిబ్యూట్స్ ఆర్ అట్రిబ్యూట్స్ కామన్ టు ఆల్ HTML ఎలిమెంట్స్. సో మనం ఉపయోగించేటటువంటి HTML ఎలిమెంట్స్లో కామన్గా ఉండేటటువంటి యాట్రిబ్యూట్స్ని గ్లోబల్ యాట్రిబ్యూట్స్ అంటారు. అవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే దే కెన్ బి యూజ్డ్ ఆన్ ఆల్ ఎలిమెంట్స్. ప్రతి ఎలిమెంట్ మీద కూడా మనం వాటిని యూజ్ చేస్తాం. దో దే మే హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ సమ్ ఎలిమెంట్స్. సో వాటిని ఉపయోగించడం ద్వారా ఆ ట్యాగ్ యొక్క వర్కింగ్ ప్రాసెసర్ అనేది మారదనమాట. సేమ్ అదే వర్కింగ్ ప్రాసెస్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. అది ఎలా అంటే ఉదాహరణకు టైటిల్. సో మనం వెబ్ పేజ్ బేసిక్ స్ట్రక్చర్ని రాసేటప్పుడు టైటిల్ ట్యాగ్ని మనం ఉపయోగిస్తాం. సో ఆ టైటిల్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తుంది. అంటే ఒక వెబ్ పేజ్ యొక్క ట్యాబ్ నేమ్ని మనం అసైన్ చేయటం కోసం, ట్యాబ్ నేమ్ని మనం ఇవ్వటం కోసం, లేదా వెబ్ పేజ్ యొక్క నేమ్ని ఇవ్వటం కోసం మనం ఇక్కడ టైటిల్ అనేటటువంటి ట్యాగ్ని ఉపయోగిస్తున్నాం. ఈ టైటిల్ ట్యాగ్ మనకి ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ని ప్రొవైడ్ చేస్తుంది. అదేంటి అంటే ఇట్ యాడ్స్ ద ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఏంటది? H/over ఇన్ఫర్మేషన్ అన్నారు. అది ఎలాగో అనేది చూడండి. ఇప్పుడు ఉదాహరణకు ఇందాక మనం ఒక HTML ఫామ్ని క్రియేట్ చేసాం. ఈ HTML ఫామ్ని క్రియేట్ చేసేటప్పుడు కోడ్లో నేను టైటిల్ ట్యాగ్లో HTML ఫామ్ అని రాశాను. అది నాకు ఇక్కడ వెబ్ పేజ్ యొక్క ట్యాబ్ నేమ్గా డిస్ప్లే అయింది. ఇప్పుడు చూడండి, నేను ఈ కర్సర్ని తీసుకెళ్ళి ఆ ట్యాబ్ మీద జస్ట్ ప్లేస్ చేశాను అంతే. చేయగానే ఏమైంది? కింద నాకు ఒక విండో ఓపెన్ అయింది. ఏం విండో ఓపెన్ అయింది? HTML ఫామ్ లోకల్ ఆర్ షేర్డ్ ఫైల్ అని డిస్ప్లే అయింది. ఇదే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఈ గ్లోబల్ యాట్రిబ్యూట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఇది నేనేమి రాయలేదు, H/over ఎఫెక్ట్స్ ఏది రాయలా. జస్ట్ టైటిల్ ట్యాగ్ ఇచ్చి దాంట్లో ఒక టైటిల్ రాయగానే నాకు H/over ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ ట్యాబ్ మీదకి కర్సర్ తీసుకెళ్ళగానే ఏమైంది? ఎక్స్ట్రా విండో ఓపెన్ అయిపోయి నాకు ఆ పర్టికులర్ మెసేజ్ అనేది డిస్ప్లే అయింది. అవునా? ఏమని డిస్ప్లే అయింది? మళ్ళీ ఒకసారి చూడండి. నేను ఆ ట్యాబ్ మీద కర్సర్ తీసుకెళ్ళగానే HTML ఫామ్ లోకల్ ఆర్ షేర్డ్ ఫైల్ అనేటటువంటి ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యొక్క విండో అనేది నాకు ఇక్కడ ఓపెన్ అయింది. దీన్నే H/over ఎఫెక్ట్ అంటారు. ఓకేనా? దీంతో పాటుగా మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ట్యాగ్స్లో కనుక మనం యాడ్ చేయాలి అంటే స్టైల్ ట్యాగ్ని ఉపయోగించాలి. అంటే CSS ప్రాపర్టీస్లో మనకి స్టైల్ ట్యాగ్ అని ఉంటుంది. సో ఈ స్టైల్ ట్యాగ్ అనేది మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ట్యాగ్స్లో యాడ్ చేస్తుంది. దీని ద్వారా మనం ఏం చేయగలం అంటే ఫాంట్ సైజెస్ని మార్చుకోగలం, ఫాంట్ ఫ్యామిలీస్ని మార్చుకోగలం, దాంతోపాటు ఫాంట్ కలర్స్ని మార్చుకోగలం, దాంతోపాటుగా మన వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని మార్చుకోగలం. ఈ విధంగా మనకు ఎలా కావాలి అంటే ఆ విధంగా మనకి వెబ్ పేజ్ని మార్చుకునేటటువంటి అవకాశాన్ని ఈ HTML అట్రిబ్యూట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇమేజ్ ట్యాగ్లో ఈ ఇమేజ్ ట్యాగ్ చూసినట్లయితే ఈ ఇమేజ్ ట్యాగ్లో మనకి సోర్స్ SRC అనే పదం ఉంటుంది. ఈ పర్టికులర్ SRCనే మనం ఏమంటాము అంటే యాట్రిబ్యూట్ అంటాం. ఓకేనా? ఈ SRC ఏం చేస్తుంది? ఈ SRC అనేది మనకి స్పెసిఫిక్ URL మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆ ఇమేజ్ కలిగి ఉన్నటువంటి ఆ స్పెసిఫిక్ URL లొకేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. దీంతో పాటు మనం విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాం. అంటే ఏంటి? ఈ విడ్త్ ఏం చేస్తుంది అంటే 100 విడ్త్ తోటి నాకు ఆ ఇమేజ్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ SRC అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే యూజ్డ్ ఇన్ ఇమేజ్ ట్యాగ్ టు డిఫైన్ ద పాత్.
ఆ ఇమేజ్ యొక్క పాత్ని మనం డిఫైన్ చేయడం కోసం ఎస్ఆర్సి అనేటటువంటి ట్యాగ్ని ఇమేజ్ ట్యాగ్లో ఉపయోగిస్తాం. ఎస్ఆర్సి అనేటటువంటి ఆ పర్టికులర్ యాట్రిబ్యూట్ని ఇమేజ్ ట్యాగ్లో ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఈ విడ్త్ యాట్రిబ్యూట్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే యూజ్ టు డిఫైన్ విడ్త్ ఇన్ పిక్సెల్స్. మనకి ఎంత పిక్సెల్లో ఆ ఇమేజ్ డిస్ప్లే అవ్వాలో మనం చెప్పడం కోసం ఇంటర్ప్రిటర్కి ఆ విడ్త్ అనే యాట్రిబ్యూట్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం 100 ఇచ్చాం కాబట్టి 100 విడ్త్ తోటి డిస్ప్లే అవుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసున్నాం దీని గురించి, ఇమేజ్ని ఎలా డిస్ప్లే చేయాలి ఏంటి అనేది. ఇక్కడ ALT అనేటటువంటి మరొక అట్రిబ్యూట్ కూడా ఉంది. ఇది ఆల్టర్నేషన్ నేమ్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాము మనం అంటే ఒక ఆల్టర్ టెక్స్ట్ ఇఫ్ ఇమేజ్ ఈజ్ నాట్ లోడెడ్. ఒకవేళ ఇమేజ్ కనుక ఆ పాత్లో లేదనుకోండి, ఒక ఆల్టర్నేషన్ టెక్స్ట్ అనేది అక్కడ నాకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో ఆల్టర్నేషన్ టెక్స్ట్ ఇఫ్ ఇమేజ్ ఈజ్ నాట్ లోడెడ్. ఒకవేళ ఇమేజ్ లోడ్ అవ్వకపోతే ఆల్టర్నేషన్ టెక్స్ట్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూస్తున్నాం, 300 విడ్త్తో ఒక ఇమేజ్ని ప్రింట్ చేసాం, 500 విడ్త్ తోటి ఒక ఇమేజ్ని మనం ప్రింట్ చేసాం. అవును కదా? సో ఈ విధంగా మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ఈ ట్యాగ్స్లో ఈ యాట్రిబ్యూట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. దీని ద్వారా మనకు కావాల్సిన విధంగా వెబ్ పేజ్ని మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సినటువంటి ఐడియాతోటి మనం వెబ్ పేజ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మరొక లైన్ చూడండి, ఏ ట్యాగ్లో href = URL అన్నారు. అసలు ఈ href అంటే ఏంటంటే యూజ్ టు డిఫైన్ పాత్ ఆఫ్ ద లింక్. సో లింక్ అనేది మనం దేనికి ఇవ్వాలి, మనం ఆ పర్టికులర్ వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ టార్గెటెడ్ పాత్లోకి అది వెళ్ళాలి అనేది తెలియచేసేదే ఈ href. ఓకేనా? సో ఈ href యాట్రిబ్యూట్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే మెయిన్లీ యూజ్ టు డిఫైన్ పాత్ ఆఫ్ ద లింక్. ఆ లింక్ యొక్క అడ్రస్ని తెలియచేయటం కోసం మనం ఇక్కడ href యాట్రిబ్యూట్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకు నేమ్ ఆఫ్ ద లింక్ అన్నాం. సో ఈ URL ప్లేస్లో www.google.com అని ఇచ్చాం. ప్రీవియస్గా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ నేమ్ ఆఫ్ ద లింక్ అనేటటువంటి వర్డ్కి లింక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఆ google.comలోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ href అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. ఇదంతా కూడా యాట్రిబ్యూట్సే. ఓకేనా? సో మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ట్యాగ్స్లో యాడ్ చేయడానికి ఈ యాట్రిబ్యూట్స్ని మనం ఉపయోగిస్తాం. అవునా? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రీవియస్ వీడియో కనుక మనం చూసినట్లయితే, ప్రీవియస్గా మనం డిస్కస్ చేసినటువంటి బేసిక్ ట్యాగ్స్ కాన్సెప్ట్ని కనుక చూసినట్లయితే ఇక్కడ ఇమేజ్ SRC = అని చెప్పి ఒక పాత్ ఇచ్చాం. అవునా? ఇక్కడ ఒక పాత్ని మనం ఇమేజ్ SRC = అని ఇచ్చాం. ఏమని ఇచ్చాం? https://via.placeholder.com/300.png అని ఈ పాత్ అనేది ఇచ్చాం. ఈ పాత్ అనేది దేన్ని స్పెసిఫై చేస్తుంది అంటే ఇమేజ్ ఎక్కడ కలిగి ఉందో ఆ అడ్రస్ లొకేషన్ని ఇది మనకి చూపిస్తుంది. ఇక్కడ alt = అన్నాం. alt అంటే ఆల్టర్నేషన్. ఒకవేళ ఇమేజ్ ఆ పర్టికులర్ అడ్రస్లో లేదనుకోండి, ఆ ఇమేజ్ అక్కడ లేదు కాబట్టి ఆల్టర్నేషన్ టెక్స్ట్ ఇమేజ్ శాంపిల్ అని డిస్ప్లే అవుతుంది. అవునా? అది ఎలాగో ఒకసారి ఇదే పేజ్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, నేను ఈ ఫైల్ని ఎక్కడ సేవ్ చేశాను అంటే D డ్రైవ్లో HTMLలో బేసిక్ ట్యాగ్స్ అనేటటువంటి ఫైల్లో నేను ఇప్పుడు సేవ్ చేసి ఉన్నాను ఈ ఫైల్ని. సో గూగుల్ క్రోమ్లో నేను ఇక్కడ ఓపెన్ చేశాను. సో గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసినప్పుడు ఆ పేజ్ అనేది నాకు ఇక్కడ లోడ్ అవుతుంది. చూడండి, 300 ఇమేజ్, 300 విడ్త్, 300 హైట్ తోటి ఒక ఇమేజ్, 500 విడ్త్, 500 హైట్ తోటి ఒక ఇమేజ్ నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. అవునా? ఎలా డిస్ప్లే అయింది? ఆ పర్టికులర్ అడ్రస్ ఇంటర్ప్రిటర్కి ఫైండ్ అవుట్ అయింది కాబట్టి డిస్ప్లే అయింది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక లైన్ తీసేసా. డబుల్ అంటే FFF అనేది ఏదైతే ఉంది FFF అనేది, అందులో ఒక F తీసేసి నేను సేవ్ చేసినప్పుడు ఇప్పుడు అడ్రస్ పాత్ కరెక్ట్గా లేదు కాబట్టి నాకు ఆల్టర్నేషన్ నేమ్ ఇమేజ్ శాంపిల్ అని డిస్ప్లే అవ్వాలి. దేనికి? 300 అనేటటువంటి ఈ ఇమేజ్కి. ఇదిగో ఈ ఇమేజ్కి. ఇప్పుడు నేను ఈ పేజ్ని రీఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ ఏమైంది? పేజ్ ఏమన్నా మనకి డిస్ప్లే అయింది. కానీ మనం ఇక్కడ మళ్ళీ ఇంకోటి మారుద్దాం. ఇక్కడ మనం స్లాష్ అనేది తీసేద్దాం. ఉదాహరణకి స్లాష్ తీసేద్దాం. సో Ctrl+S మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నేనేం చేశాను, పేజ్ని రీఫ్రెష్ చేయగానే చూడండి, ఇక్కడ ఇమేజ్ శాంపిల్ అని డిస్ప్లే అయింది. ఇమేజ్ కరెక్ట్ లొకేషన్ నాకు ఇక్కడ ఫైండ్ అవుట్ అవ్వలేదు కాబట్టి ఆ ఇమేజ్ సింబల్ ఇక్కడ వచ్చేసి ఆల్టర్నేషన్ నేమ్ అయినటువంటి ఇమేజ్ శాంపిల్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. అవునా? సో ఇదంతా ఏంటి, ఈ వర్కింగ్ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది అంటే, నాకు
సిఎస్ఎస్లో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ని ఉపయోగించుకొని హెచ్టిఎంఎల్లో ఇమేజ్ అనేటటువంటి ట్యాగ్కి నేను ఇచ్చినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట అదంతా కూడా. ఓకేనా? సో ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ద్వారా నేను ఈ పర్టికులర్ వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను ఈ ఫైల్ని కరెక్ట్గా పాత్ ఇచ్చేసి సేవ్ చేసి ఇదే వెబ్ బ్రౌజర్ని నేను మళ్ళీ రీఫ్రెష్ చేయగానే ఏమైంది, 300 విడ్త్ 300 హైట్తో ఉన్నటువంటి ఇమేజ్ నాకు ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేయగలమంటే ఒక ట్యాగ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి యాట్రిబ్యూట్స్ని ఉపయోగిస్తాం. ఓకేనా? నా ఇప్పుడు చూద్దాం. ప్రీవియస్గా మనం లింక్స్ని క్రియేట్ చేసాం, అవునా? సో లింక్స్ని ఎక్కడ క్రియేట్ చేసాం మనం ఒకసారి చూద్దాం. లింక్ని మనం ఎలా క్రియేట్ చేసాము అనేది. సో యాట్రిబ్యూట్స్లో కూడా మనం ఇక్కడ చూడండి 22 లైన్లో హెచ్ఆర్ హారిజంటల్ రూల్ని మనం రాసినప్పుడు స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బార్డర్ అని రాసాం. ఇదంతా కూడా యాట్రిబ్యూటే. అంటే మనకి హెచ్ఆర్ అనేటటువంటి ట్యాగ్కి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసాం. అప్పుడు ఏమైంది, బార్డర్ అనేది నాకు థిక్గా డిస్ప్లే అయింది. ఇక్కడ చూడండి బార్డర్ ఎలా మనకి డిస్ప్లే అయింది, థిక్గా డిస్ప్లే అయింది. సో ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి కంట్రోల్ S మీద క్లిక్ చేయండి. సేవ్ చేసి ఆ పేజ్ని రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఏమైనా చూడండి హారిజంటల్ లైన్ అనేది నార్మల్గా ప్రింట్ అయింది, అవునా? ఇప్పుడు నేను ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయినటువంటి యాట్రిబ్యూట్ని యాడ్ చేసి సేవ్ చేశాను. సేవ్ చేయగానే ఏమైంది, సేవ్ అయింది. ఇప్పుడు వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే ఏమైంది, సాలిడ్ 1 పిక్సెల్ బ్లాక్ కలర్ హారిజంటల్ రూల్ లైన్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయింది, అవునా? అంటే ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఒక ట్యాగ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తున్నాం అనమాట. అలాగే ఇప్పుడు మనం లింక్స్ని క్రియేట్ చేసాం. ప్రీవియస్గా ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ గూగుల్ అనేటటువంటి ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్లో గూగుల్ అనేటటువంటి దానికి ఇక్కడ మనం లింక్ని క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసాము అంటే యాంకర్ ట్యాగ్ని ఉపయోగించి క్రియేట్ చేసాం, అవునా? యాంకర్ ట్యాగ్ని ఉపయోగించి క్రియేట్ చేసాం. దీంట్లో మనం హెచ్ఆర్ఈఎఫ్ అనేటటువంటి ఈ పర్టికులర్ యాట్రిబ్యూట్ని ఉపయోగించాం. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే యూజ్ టు ఫైండ్ అవుట్ ద పాత్ అనమాట. పాత్ ఆఫ్ దట్ స్పెసిఫిక్ యుఆర్ఎల్. ఆ యుఆర్ఎల్ యొక్క స్పెసిఫిక్ పాత్ని ఫైండ్ అవుట్ చేస్తుంది ఇది. సో దీని లోపల యుఆర్ఎల్ రాసాం. ఏం రాసాం, https అని రాసి www.google.com అన్నాం, అవునా? ఇప్పుడు ఈ ఫైల్ని నేను సేవ్ చేసేసాను. సేవ్ చేసి ఈ వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే చూడండి ఇక్కడ దిస్ ఈజ్ గూగుల్ అన్నారు. సో గూగుల్కి లింక్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను గూగుల్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, google.comలోకి ఈ ఫైల్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. చూడండి లోడ్ అవుతుంది పైన ట్యాబ్లో. సో ఇప్పుడు google.com ఓపెన్ అయింది. చూడండి ఓపెన్ అవుతుంది. google.com అనేది నాకు ఇక్కడ ఓపెన్ అయింది, అవునా? సో ఈ విధంగా మనం HTML ట్యాగ్స్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని యాట్రిబ్యూట్స్ ద్వారా యాడ్ చేసి మన వెబ్ పేజ్ని మరింత అందంగా క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? మనం ఈ పర్టికులర్ HTML వీడియోలో మనం బేసిక్ HTML ట్యాగ్స్ అండ్ ఆఫ్టర్ దట్ మనకి వెబ్ డెవలప్మెంట్లో కావాల్సినటువంటి అన్ని టాపిక్స్ని చాలా క్లియర్గా విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మీరు ఈ ట్యుటోరియల్లో ఏం నేర్చుకున్నారు అంటే వాట్ ఈజ్ HTML ఫ్యూచర్స్, HTML ఎడిటర్స్ గురించి తెలుసుకున్నారు, HTML స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నారు. దాంతో పాటుగా HTMLలో కామెంట్స్ ఎలా రాయాలో తెలుసుకున్నారు. దాంతో పాటుగా HTML ఎలిమెంట్స్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకున్నారు. ఎన్ని రకాలైనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయో కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్లో మనం ఎక్కువగా HTMLలో ఉపయోగించేటటువంటి ఇంపార్టెంట్ HTML బేసిక్ ట్యాగ్స్ గురించి తెలుసుకున్నారు. దాంతో పాటుగా HTML యాట్రిబ్యూట్స్ని కూడా తెలుసుకున్నారు, అవును కదా? సో ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో